అనిపించాలి ఫస్ట్ నీకు. ఎవ్వరు ఏదున్నా సరే పెద్దవాళ్ళు ఉన్నారు, చూసుకుంటారు. అర్థమైందా? ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఏదున్నా సరే నేను ఒక్కసారి ఆపినాక నువ్వు ఆగిపోవాలి. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. విల్ ప్లే స్మార్ట్ జడ్జెస్ అన్నారు కదా, మనకు ఆ క్యాబిలిటీ ఉంది, స్మార్ట్నెస్ అనేది, బట్ వీఆర్ నాట్ యూజింగ్ దట్ క్యాబిలిటీ ఇన్ ఛాలెంజెస్. థింకింగ్ బ్రెయిన్ యూస్ యువర్ బ్రెయిన్. గేమ్ పరంగా మనం ఎట్లా మనకి హెల్ప్ అవ్వాలని ప్లాన్ చేసుకోవాలి, అదొకటి వదిలేస్తాను. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు ఏమైతుంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ రావాలరా అనిపిస్తుంది. చాలా బరువు ఉంది నాకు ఇది. అందుకే మేము సడన్ గా వచ్చేయట్లేదు. మెల్లిమెల్లిగా వద్దాం, అంత భారం తట్టుకోలేదు. అలా కవర్ చేసారా, సూపర్. నవ్వుతావేంట్రా? అవుతున్నాయిందిరా. ఓడి చెప్పండి నీకు నవ్వమని. నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? ఇప్పుడు నాకు ఛాన్స్ ఉండి ఎవరినైనా చూస్ చేసుకోమంటే స్లేవ్ గా నిన్నే చూస్ చేసుకుంటా. పొట్టోడికి దోలు తీరిపోయింది. మా రాజ్యంలో ఎలా ఉంటదంటే రాజుగారే బానిసకి సేవ చేస్తారు. అది మా రాజుగారి గొప్పతనం. కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయా? స్టిల్ ఎంత కాదనుకున్నా నాకు శాండ్రా మహేష్ కనిపిస్తున్నారు. ఇంక వేరే వాళ్ళల్లో ఏ పాయింట్స్ లేవు. మీరేంటండి అస్తమాననే చూస్తారు? వాళ్ళు కూడా తప్పు చేశారుగా, కాసేపు వాళ్ళని చూడండి. మన ఛాలెంజెస్ మనం see at the end of the day అది కూడా పార్టిసిపేషన్ ఎలా చేసామన్నది ఉంటది కదా నాన్న. అవునా కదా చెప్పు? ఉంటది. అవునా కదా చెప్పు? ఇప్పుడు ఛాలెంజెస్ ఆడాము కానీ ఓడిపోయాం కదా. ఆడినందుకు మాత్రమే మనకి 40 45 ఇచ్చారు కదా నాన్న జడ్జెస్ కూడా. ఇది రియలైజేషన్. నేను ఉన్నాను కదా నాన్న. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఈ లవ్ మ్యాన్షన్ లో మీరు గడిపే ప్రతిరోజు ఒక అద్దం లాంటిది. అది మిమ్మల్ని మీకే చూపిస్తుంది. ఎక్కడా కనిపించలేదు. సరే ఫస్ట్ వీక్ ఫస్ట్ అందరు కపుల్స్ ని చూసినప్పుడు సేమ్ అదే ఎక్సైట్మెంట్, అదే ఫీలింగ్. లైక్ అరే మంచిగా ఉన్నారు అందరూ, మన కాంపిటేటివ్ ఉన్నారు అందరూ అని. ఇప్పుడు అలాగే ఉంటదా?